నమస్తే వెల్కమ్ టు వీక్లీ న్యూస్ లక్ష్యం సమాజహితం నేను రవలి ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం సంగారెడ్డి జిల్లాలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ 2,23,00,000 చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి బాలాపూర్ పిఎస్ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం ఫర్నిచర్ గోదాంలో పేలుడు 4కి తీవ్ర గాయాలు సిద్దిపేట జిల్లాలో ఇసుక అక్రమ రవాణాకు పాల్పడ్డ నాయకులు పట్టించుకోని అధికారులు స్థానికుల ఆవేదన ఇక వివరాల్లోకి వెళితే సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలోని మహమ్మదాపూర్ గ్రామంలోని కొండను కొందరు నాయకులు కబ్జా చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అనుమతులు లేకుండా కొండను తవ్వి మట్టిని తీసుకువెళ్తున్నారు. ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని ఫిర్యాదు చేసిన అధికారులు మాత్రం స్పందించట్లేదు. అక్రమంగా రవాణాకు యత్నించగా గ్రామంలోని యువకులు అడ్డుకున్నారు. కానీ కబ్జాదారులు అర్ధరాత్రి వేళల్లో గుట్టచప్పుడు కాకుండా ఇసుక రవాణాకు పాల్పడుతున్నారు. దీనిపై స్థానికులు యువకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి నిఘా ఏర్పాటు చేసి కొండను తవ్వకుండా అడ్డుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇది సమానం భూములు చేసుకోవడానికి వరకు ఇళ్ళకి తీసుకుపోతారు. ఇక్కడ గుట్ట అంతా తిప్పుతారు. కోతుల పెడతతో అది అందుకే దీన్ని తీయొద్దని అయితే రీసెంట్గా ఒక 3-4 రోజుల కిందట నేను ఇటు మా బావి కాడికి వ్యవసాయ బావి కాడికి వెళ్దామని ఇటు వస్తుంటే ఇక్కడ జేసీపీ ట్రాక్టర్లు మట్టి తీస్తారు గుట్టకు. ఎవరు గ్రామ పంచాయతీ తరపున తీస్తా అంటే నేను దేనికి తీసి దేనికి అమ్ముతారు ఎడబోతారు అని నేను అడిగిన. అడిగితే మాకు ఎంఆర్ఓ పర్మిషన్ ఇచ్చింది, ఆర్ఐ పర్మిషన్ తెచ్చింది. ఆర్ఐ వచ్చి చూసిపోయింది ఇక్కడ అంటే నేను అనగా ఎంఆర్ఓ పర్మిషన్ గుట్ట తీయమని ఇచ్చిర్రా లేకపోతే కింద మట్టి తీయమని ఇచ్చిర్రా అని నేను అన్నా. అదంటే అయితే అబ్జెక్షన్ చేయగానే 3-4 గంటల మధ్యలో మిషన్లు అన్ని వెళ్ళిపోయినాయి. ట్రాక్టర్లు వెళ్ళిపోయినాక రీసెంట్ గా నేను మొన్న కర్నూలు పోయినా. మళ్ళా మొన్న ఒక్కరోజు బండి నడిచినాయి. నిన్న ఇవాళ బండ్లు నడుస్తాయి. పెద్దపల్లి జిల్లా గోదావరికని రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఇసుక కొరతను అదునుగా చేసుకుని కొంతమంది అక్రమార్కులు ఇసుక డంపులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రాంతానికి భూపాలపల్లి తదితర ప్రాంతాల నుంచి లారీల్లో తీసుకుని వచ్చి డంప్ చేసి అక్రమంగా ఇసుక కొనుగోలు చేస్తున్నారు. కాగా ఈ సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు చేపట్టారు. అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా అక్రమ దందాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. దీనిపై టాస్క్ ఫోర్స్ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఏ కాంటాక్ట్ ఏ మల్లేష్ యాదవ్ అకౌంటెంట్ మనం పడతాను. అయితే అట్లా కాదు కదా ఇప్పుడు ఎత్తరా కాంట్రాక్టర్ మీ ఓనర్ ఉందా దీన్ని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో షాపూర్ నగర్ ప్రైమరీ హెల్త్ సెంటర్ సమీపంలో కేంద్రం 50 పడకల ఆసుపత్రి కోసం కేటాయించిన స్థలంలో కొందరు వ్యక్తులు ఈ కాంపౌండ్ వాల్ నిర్మించారు. కాగా తన విధుల్లో భాగంగా ఆసుపత్రికి వచ్చిన డాక్టర్ నవనీత ఈ విషయం తెలుసుకుని పై అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆ భూమిలో గత సంవత్సరం ప్రభుత్వం కేటాయించిన 50 పడకల ఆసుపత్రి కొరకు ప్రజలు ఎదురు చూస్తున్నారు. కానీ కొంతమంది దళారులు రాత్రికి రాత్రే కాంపౌండ్ వాల్ కట్టడం జరిగిందని అన్నారు.
బోరింగ్ ఉంది కదా, బోరింగ్ నుంచి పక్క నాకు పెట్టుకున్నాను ఇంత పాత కాంపౌండ్. ఓకే. పేపర్ చేయండి మాకు మీడియా. గుడ్ మార్నింగ్, నేను డాక్టర్ నవనీత, యూపీఎస్సీ షాపూర్ నగర్ మెడికల్ ఆఫీసర్ని. ఇక్కడ పక్కన ల్యాండ్ మాకు అసలు తెలియకుండానే అన్ఫార్చునేట్గా వాళ్ళు నైట్ కట్టేసారు. సాటర్డే నైట్ నుండి స్టార్ట్ అయిందంట కన్స్ట్రక్షన్. మా స్టాఫ్ ఇన్ఫార్మ్ చేసారు. మాకు ఇది కలెక్టర్ గారు సడన్ విజిట్కి వచ్చినప్పుడు జూలై 5, 2017లో కలెక్టర్ గారి విజిట్కి వచ్చినప్పుడు మాకు ఇది అలౌట్ చేశారు అనమాట త్రూ ద గవర్నమెంట్. కానీ దాని తర్వాత మేము దానికి బౌండరీస్ అయితే ఏం కన్స్ట్రక్షన్ చేయించుకోలేదు. ఫిబ్రవరిలో తను ఆల్మోస్ట్ మాకున్న కంపౌండ్ వాల్ని తను బ్రేక్ చేసేసి లోపలికి రావడం జరిగితే అప్పటికప్పుడు మేము రెస్పాండ్ అయిపోయి జిహెచ్ఎంసీ కమిషనర్ సార్కి, ఇంకొకటి సిఐ సార్కి లెటర్ రాసినాము. లెటర్ రాస్తే అప్పుడు వాళ్ళు రెస్పాండ్ అయిపోయి స్టాప్ చేసిరు. చేసిన తర్వాత మళ్ళీ తను నా దగ్గరికి వచ్చింది. పక్కన ల్యాండ్ ఓనర్ వచ్చిన తర్వాత నేను ఆల్రెడీ క్లియర్గా చూపించినామన్నమాట. మాకు ఇది ల్యాండ్ త్రూ గవర్నమెంట్ కలెక్టర్ గారు ఇచ్చిన ల్యాండ్. మీరు ఏమన్నా ఉంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో సర్వే చేయించుకొని మీరు చూపించండి అన్నాము. వాళ్ళు ఇంటర్నల్గా సర్వే చేయించుకున్నామని చెప్తున్నారు, కానీ ఇన్ మై ప్రెజెన్స్ అయితే అది కాలేదు. మాకు అసలు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు, మా నోటీస్కి ఏది తీసుకురాలేదు. తర్వాత ఆఫ్టర్ 3 months బ్యాక్ డిప్యూటీ డిఎంఎండేశ్వర్ సార్ వచ్చినప్పుడు కూడా తను వచ్చి మాట్లాడింది. అప్పుడు కూడా సార్ సేమ్ అన్నారు, లేదమ్మా సర్వే కావాలి, సర్వే అయిపోయి మా బౌండరీస్ ఫిక్స్ అయిన తర్వాత నువ్వు ఎట్లయినా కన్స్ట్రక్షన్ చేసుకోమని చెప్పారు. కానీ తను మాకు అసలు ఏమీ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, ఏం మా నోటీస్కి తీసుకురాకుండా సడన్గా కన్స్ట్రక్షన్ చేసింది. ఇప్పుడు కూడా మేము కమిషనర్ సార్కి లెటర్ రాస్తున్నాము, ఈవెన్ సిఐ సార్ కూడా లెటర్ రాస్తున్నాము. ఓకే. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని వివిధ గ్రామాల లబ్ధిదారులకు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. మొత్తం 225 మంది లబ్ధిదారులకు 2,23,00,000 చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులతో పాటు రెవెన్యూ అధికారులు, నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ వల్ల ఎందరో పేద మహిళలకు లబ్ధి చేకూరుతుందని, సంక్షేమ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. నరసమ్మ తర్వాత అమ్మ అట్లే తర్వాత అమృత బట్టల అమృత పాటిగణపూర్ షోక్రాబి పాటిగణపూర్ సంబంధించి ప్రజాప్రతినిధులు దయచేసి ఇక్కడ రావాలి. ఎందుకు దగ్గర నందిగామ సార్ కుమారి సుశీల పెద్ద కంజర్ల ఇద్దరున్నారు. పెద్ద కంజర్ తర్వాత ప్రోచారం తర్వాత చిన్న కంజర్లకు సంబంధించి దగ్గర చిన్న కంజర్ల లలిత సర్పంచ్ గారు ఇక్కడ ముందు రావాలి. త్యాగల సునీత చిట్కులకు సంబంధించి ఇద్దరు తర్వాత ఇస్నా సర్పంచ్లు, ఎంపీటీసీలు, వార్డ్ మెంబర్లు 2014లో వచ్చినాక ఎన్నో అభివృద్ధి స్కీమ్స్ ని మన గౌరవులైన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రవేశపెట్టారు. దానిలో ఒక ముఖ్యమైనది కళ్యాణ లక్ష్మి. ఇప్పుడు ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలి అంటే ఎంత కష్టమో, ఓకే, ఒక ఆడపిల్ల కూతురుగా నాకు బాగా తెలుసు. అలానే ఎంతో కష్టంగా ఉంటది. కాబట్టి మన సహకారం అందియాలి అని మన ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి అప్పుడు చేరమమ్ము మచూరా సంతోషం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు భారతదేశంలో ఎక్కడ లేని విధంగా 28 రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కొత్త రాష్ట్రమైనా రాష్ట్రం వచ్చిన మొదటి సంవత్సరం నుంచే యాల్పన చేసి ఒక బీదింటి ఆడపిల్లను పెళ్లి చేసినప్పుడు తల్లిదండ్రులకు ఇబ్బంది అవుతుంది, మనం ప్రభుత్వం తరఫున ఎంతో అంత ఆదుకోవాలనే ఆలోచనతోటి 50,000 నుంచి స్టార్ట్ చేసి
75,000 75,000కి వెళ్ళి ఈరోజు 1,116 రూపాయలు ఆ బిడ్డ తల్లికి చెక్కును అందజేయడం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే తెలుసు బీద కుటుంబాలలో ఉన్నోళ్ళకి ఏం కాదు. బీద కుటుంబాలలో ఆడపిల్ల పెళ్లి కుదిరిందంటే ఎంతో ఇబ్బందులు కాలు చేతులు వంపుతుంటే తల్లిదండ్రులకి ఏం చేయాలి, ఎక్కడ చేయాలని. ఆ విధంగా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఉమ్మడి రాష్ట్రంలో మన తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా నష్టపోయారు, వారిని ఏ విధంగా మనం సమకూర్చాలి, వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలి అని ఆలోచన చేసి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, అలాగే 200 పింఛను 1000 రూపాయలు, అలాగే భర్త చనిపోయిన మహిళలకు 1000 రూపాయల పింఛను, ఒంటరి మహిళలను కూడా గమనించి భర్త ఉండి లేక తల్లిదండ్రులు అన్నదమ్ములు ఉండి లేక వారి గిట 1000 రూపాయలు. ఇప్పుడు మళ్ళా తిరిగి రెండోసారి ప్రభుత్వం మీ అందరి ఆశీస్సులతోటి నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని పేద కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే వేణుగోపాల్చారి ఆధ్వర్యంలో 2013లో ఇండ్ల స్థలాల పట్టాలను అందజేశారు. కానీ ఇప్పటి వరకు దానికి సంబంధించిన స్థలాన్ని అధికారులు కేటాయించలేదని వారు వాపోతున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ సమస్యపై బైంసా పట్టణ వాసులు ఎంఆర్ఓకి వినతి పత్రం అందజేశారు. 118 సర్వే నెంబరు భూమి గతంలో వేణుగోపాచారి గారి ఆధ్వర్యంలో 65 మందికి పట్టాలు ఇవ్వడం అనేటువంటి జరిగింది. దానికి సంబంధించినటువంటి ఏదైతే స్థలం ఉందో ఆ స్థలాన్ని ఇప్పటి వరకు కేటాయించలేదు. మరి దానికి సంబంధించిన అర్హులైనటువంటి నిరుపేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. మరి వారు ఇప్పటికీ కిరాయిలలో జీవిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మరి పట్టాలిచ్చి భూమి స్థలము కేటాయించకపోవడం అనేటువంటిది చాలా విడ్డూరమైనటువంటి విషయము. ముఖ్యంగా ఏదైతే ఈ స్థలం సంబంధించినటువంటి దాంట్లో అనేక అనుమానాలు మాకు వ్యక్తమవుతా ఉన్నాయి. మరి 2013 సంవత్సరం ఇచ్చినప్పటి నుంచి మరి ఇప్పుడు 2019 సంవత్సరం మరి ఇప్పటి వరకు దానికి సంబంధించినటువంటి స్థలం కేటాయించకపోవడంలో మరి అంతరాత్మ ఏముందో అనేటువంటి విషయాన్ని మీద మాకు చాలా డౌట్స్ వస్తూ ఉన్నాయి. కాబట్టి వెంటనే దీనికి సంబంధించినటువంటి ఏదైతే భూమి స్థలం ఏదైతే ఉందో ఆ స్థలాన్ని వెంటనే కేటాయించాలని చెప్పి బీసీ సంఘం తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. లేని పక్షంలో ఇక్కడ దీనికి సంబంధించినటువంటి నిరుపేద కుటుంబాలందరికీ ఆదుకునే విధంగా రేపు భవిష్యత్తు కార్యాచరణ నిరూపిస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం. చూపిస్తలేరు, ఇస్తాం అంటున్నారు. మళ్ళా దాని గురించి ఏం చెప్తలేరు. తిరుగుతున్నాం కానీ ఎవరు కూడా పట్టించుకుంటలేరు. మరి మాకు ఇచ్చి మళ్ళా కాదిగాలు అయితే మా దగ్గరే ఉంచిండ్రు కానీ మాకేం కూడా చూపిస్తలేరు. బాలాపూర్ పిఎస్ పరిధిలో ఆర్సీఐ రోడ్ సుల్తాన్పూర్ గ్రామంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గ్రామంలోని ఫర్నిచర్ గోదాంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 4 తీవ్రంగా గాయపడ్డారు. కాగా క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. పేలింది ఏమైంది సార్ మీ సామ్లకి తెలవాలి. ఆ గ్యాస్ వస్తుంది ఇంతకుముందు ఒక ఫుల్ వచ్చింది, హాఫ్ అన్ అవర్ దాకా నాన్ స్టాప్ వచ్చింది. ఇద్దరు కలిపారా స్వామి? ఇద్దరు కలిపారంట స్వామి. వాళ్ళు హాస్పిటల్ తీసుకురండి. నిర్మల్ జిల్లా బైంసా డివిజన్ పరిధిలోని బైంసాకు చెందిన నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు బైంసా రూరల్ సర్కిల్ పోలీస్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శశిధర్ రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జాబ్ మేళాలో పాల్గొన్న యువత దరఖాస్తులను పరిశీలించి ఉద్యోగాల భర్తీకి ఎంపిక చేస్తారని ఎస్పీ పేర్కొన్నారు. అదేవిధంగా కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా సమాజ అవసరాలను గుర్తించి వాటిని తీర్చేందుకు తాము కృషి చేస్తామని అన్నారు. కంప్యూటర్స్ లో, కాల్ సెంటర్స్ లో, అకౌంటెన్సీలో వారు చెప్పినట్టు ఏమవుతూ హైదరాబాద్ పోయి 10,000 వాళ్ళు ఇచ్చే 10,000 కింద ఉన్నా నీకు వస్తాయి 10,000 అని చెప్పేసి చెప్తారు. కానీ మన విశ్వనాథ్ గారు ఒకసారి మనం
నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఆ బయట ప్రపంచంలో ఒక ఫీల్డ్ లో ప్రతి ఒక్కరికి తెలుసది. ఒకతను క్యాజువల్ గానే నట్లు బోర్డు ఒక ఫీల్డ్ లో ఇంట్రెస్ట్ ఉంటుంది. దాన్ని ఐడెంటిఫై చేసి దానికి సంబంధించిన కమ్యూనికేషన్ స్కిల్స్ కానివ్వండి, సాఫ్ట్ స్కిల్స్ కానివ్వండి, 10,000 కాదు. డివిజన్ నిర్మల్ జిల్లా బైన్సా డివిజన్లో డిఎస్పీ నరసింహరావు, ఇన్స్పెక్టర్ బైన్సా రూరల్ ప్రవీణ్ అండ్ ఎస్ఐ పున్నంచంద్ అండ్ వాళ్ళ టీంతో జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగింది. బైన్సా డివిజన్లోని ఆల్ పోలీస్ స్టేషన్స్ పరిధిలో గల అన్ఎంప్లాయిడ్ రూరల్ ఏరియా యూత్ను రిజిస్టర్ చేసుకుని పోలీస్ స్టేషన్స్లో వాళ్ళందరినీ కూడా ఈరోజు ఇక్కడ ఈ ఫంక్షన్ హాల్కు మొబిలైజ్ చేసి అపోలో మెడ్ స్కిల్స్ తర్వాత పేస్ ఆర్గనైజేషన్ ద్వారా ఈ జాబ్ ఆపర్చునిటీస్, ఫ్రీ ట్రైనింగ్ అండ్ 3 months, 6 months, 1 year వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్ బేస్ చేసుకుని హెల్త్ ఇండస్ట్రీ అపోలో మెడ్ స్కిల్స్ ద్వారా తర్వాత పేస్ ఆర్గనైజేషన్ ద్వారా ఎలక్ట్రీషియన్ కానివ్వండి, తర్వాత హోటల్ మేనేజ్మెంట్ కానివ్వండి, ఇంకా అదర్ సాఫ్ట్ స్కిల్స్ కానివ్వండి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి జాబ్ అవకాశం కూడా ఇప్పించే అవకాశం కూడా వాళ్ళే ఫెసిలిటేట్ చేస్తూ ఉన్నారు. ఫ్రీ ట్రైనింగ్ ఇచ్చి అకామిడేషన్ తర్వాత భోజన వసతి హైదరాబాద్లో ఏర్పాటు చేసి వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ కూడా క్రియేట్ చేసినందుకు వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా అన్ఎంప్లాయిడ్ యూత్ దాదాపు 200-300 మంది మనకు గర్ల్స్, బాయ్స్ ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని అంతా కూడా ఎంప్లాయీస్ కావాలని చెప్పేసి అన్ఎంప్లాయిడ్గా గ్రామాలలో తిరగడం కంటే, పేరెంట్స్ మీద డిపెండ్ అయి ఉండడం కంటే, అదే కాకుండా మేము కూడా గ్రామంలో విలేజెస్లో యూత్ అన్ఎంప్లాయిడ్గా సైడ్ ట్రాక్ అయ్యి అటు ఇటు అనార్గనైజ్డ్గా ఉన్నట్టు ఏదంటే ఏదైనా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ బారిన పడితే వాళ్ళు ఇంకా జీవితం మీద ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళను సరైన ట్రాక్లోకి తీసుకురావడానికి కూడా ఇది ఉపయోగపడుతుందని చెప్పేసి జాబ్ మేళాస్ డీజీపీసీ మహేందర్ రెడ్డి గారి ఆదేశానుసారం మన గత 2 సంవత్సరాల నుంచి మనం ఈ జిల్లాలో చేస్తా ఉన్నాం. ఇప్పటిదాకా 900 మందిని మనము ట్రైనింగ్స్కు తర్వాత జాబ్ ఆపర్చునిటీస్కు కల్పించడం జరిగింది. గతంలో ఇక్కడి నుంచే 2 సార్లు మనం బస్సులను పంపించడం జరిగింది. అదేవిధంగా 6 months బ్యాక్ కలెక్టర్ నిర్మల్ అండ్ మినిస్టర్ ఐక్యరెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా మనం నిర్మల్లో కూడా 2 బస్సులను మనం ఫ్లాగ్ ఆఫ్ చేసి అన్ఎంప్లాయిడ్ యూత్ ట్రైనింగ్ హైదరాబాద్ పంపించడం జరిగింది. సో ఇది కంటిన్యూస్గా మనము జిల్లా లెవెల్ కాకుండా మండల లెవెల్లో కూడా మనం పోలీస్ స్టేషన్ లెవెల్లో ప్రతి పోలీస్ స్టేషన్ లెవెల్లో కూడా ఈ జాబ్ మేళాను ఏర్పాటు చేసి ఆ ఏరియాలో ఉన్న ప్రతి ఒక్క అన్ఎంప్లాయిడ్ రూరల్ బ్యాక్గ్రౌండ్ ఏరియా ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ ఎక్స్పోజర్ అనేది లేక ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఎక్స్పోజర్ ఇవ్వాలి. ఈ ప్లాట్ఫామ్ ద్వారా వాళ్ళకు హైదరాబాద్లో వాళ్ళు పోయినట్టు ఏదంటే వాళ్ళకు లైఫ్ సెటిల్ అవుతుంది అని చెప్పేసి ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఇవన్నీ రానున్న రోజుల్లో ఇంకా ఎక్కువ అన్ని మండలాల్లో కూడా కవర్ చేసి మ్యాక్సిమం అన్ఎంప్లాయిడ్ యూత్కి అవకాశం ఉండేలాగా చూస్తారు. కార్తీక మాస ఉత్సవాలలో చివరి సోమవారం కావడంతో శ్రీశైలానికి భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. పాతాళ గంగలో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలను వెలిగించారు. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. శివనామ స్మరణతో శ్రీగిరులు మారుమోగాయి. భక్తుల రద్దీ దృష్ట్యా దేవస్థానం అధికారులు క్యూ లైన్లలో ఉన్న భక్తులకు పాలు, అల్పాహారం, తాగునీరు ఉచితంగా అందించారు. ఇంకా పెద్ద మంచి కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలో విషాదం చోటు చేసుకుంది. దేవనకొండ మండలం నల్లచెలిమెల గ్రామంలో లక్ష్మణ అనే రైతు అప్పుల బాధ తాళలేక తన పొలంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 8 లక్షల రూపాయలు అప్పు చేసి 5 ఎకరాల పొలంలో సాగు చేసిన పంట సరిగా పండకపోవడంతో తీవ్ర అప్పు కూరుకుపోయాడు. కాగా తీవ్ర మనోవేదన చెందిన లక్ష్మణ్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వెంటనే ప్రభుత్వం ఈ ఘటనపై స్పందించి కుటుంబానికి న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. మహారాష్ట్ర రాజకీయ పరిణామాలకు నిరసనగా కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. పార్లమెంట్ ముందు సోనియా ఆందోళనకు దిగారు. గవర్నర్ నిర్ణయంపై సొలిసిటర్ జనరల్ వాదనలు వినిపిస్తున్న ఫడ్నవీస్ కు 170 మంది ఎమ్మెల్యేల మద్దతు తెలుపగా ప్రజా తీర్పు శివసేన వైపే ఉంది. బులెటిన్లో హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం.
సంగారెడ్డి జిల్లాలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ 2,23,00,000 చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి. బాలాపూర్ పిఎస్ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం, ఫర్నిచర్ గోదాంలో పేలుడు, 4 తీవ్ర గాయాలు. సిద్దిపేట జిల్లాలో ఇసుక అక్రమ రవాణాకు పాల్పడ్డ నాయకులు, పట్టించుకోని అధికారులు, స్థానికుల ఆవేదన. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాం.